ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి ఒక కన్సల్టెంట్ టీం ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఆఫీస్కి ఆయన పోలా 5 సంవత్సరాల్లో క్యాబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే సెక్రటరేట్కి ఆయన పోయిన దాఖలాలు మనం చూడాల. అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి ఒక సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను. ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి లేదు. ఆయన యూకేకి పోతా చివరి సెల్ఫీ ఆ యొక్క సర్వే సంస్థతో టీంతో సెల్ఫీ తీసుకొని వచ్చాడు. ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి ఈ రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అధికారంలో. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు. ఈయన దగ్గరకు పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది, ఒక్క నెలలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు, 1000 కోట్ల రూపాయలు అప్పు నెలకే. చివరి మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన, ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా 1000 కోట్లు, 14,000, 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి తెచ్చిన డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యావు. నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు. ఇది మొదటి నుంచి చెప్తూనే వచ్చాం మేము. నీ మాఫియా సామ్రాజ్యంలో మేకవన్న పుల్లాగా ఆ తోలు కప్పుకొని నువ్వు తిరిగేవే తప్ప ఈ 5 సంవత్సరాలు నేను మొదటి 6 మాసాలు గడవక ముందే చెప్పా, ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని. అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు. ఏమి లేదు ఈ రాష్ట్రంలో, అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ ఈ రాష్ట్రంలో. మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే, మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ అని. కానీ ఓర్చుకోలేకపోయాడు. కనీసం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమైనా సజావుగా పరిపాలన చేస్తున్నాడు అనుకున్నామే కానీ మొదటి రోజునే బెట్టింగ్ రాజ్యం, గంజాయి రాజ్యం, ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి. 1000 కోట్లు దోచుకున్నారు, ప్రజాధనాన్ని, సంపదను దోచుకున్నారు. ఒక్క అవకాశం ఉన్నారు, 5 సంవత్సరాలు 5 రకాలుగా దోచుకొని చివరి సంవత్సరం రైతాంగాన్ని దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి దాన్ని కూడా దోపిడీ చేయబోతే మీడియా ఒక సహకారం, వైసీపీ నాయకుల యొక్క బండారం బయటపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విస్తృత ప్రచారం ప్రజలకు కూడా కనువిప్పు కలిగి రైతాంగం అసలు విషయాన్ని తెలుసుకొని మా ఆస్తులు దోచుకోవడానికి చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రద్దు చేస్తామన్న ప్రకటన రాగానే ఈ రాష్ట్రంలో
రైతాంగం, ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా నిద్రపోయారు. నిద్ర లేచి కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం. ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు, యువత, అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది నియోజకవర్గాలకే, ఒక్కొక్క నియోజకవర్గానికి, మా ఆత్మకూరు నియోజకవర్గంలోనే దాదాపు 6-7 వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి తెలుగుదేశానికి మద్దతుగా ఓటు వేయించిపోయారు. ఇది రాష్ట్రమంతా ప్రతి ప్రాంతంలో జరిగింది. లక్షలాది మంది హృదయాల్ని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత, మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు. రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు. ఈ ఎన్నికలను సజావుగా జరిపారు. కాబట్టి ఈ విధంగా ఉంది. ఒక దారుణమైనటువంటి పరిపాలన నుంచి రేపు 4వ తారీఖు వచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అది ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనడానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, ముఖ్యమంత్రిని తీసుకుంటాం. పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల దాదాపు 10 సంవత్సరాలు వెనకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో ప్రతిష్ఠ చేయడానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులమై మేము పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అజీజ్ గారు మాట్లాడు. అందరికి నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు ఆనం వివేకానందరెడ్డి గారి పేరు మీద ఈ సమావేశ మందిరంకి నామకరణం చేయడం, దాన్ని నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం నాకెంతో సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఒక నెల్లూరియన్గా చిన్నప్పటి నుంచి వివేకానందరెడ్డి గారిని చూస్తూ పెరిగాము. ఈ నెల్లూరు ప్రజలు ఆయన్ని ఎప్పటికీ మరవలేరు. వారి కుటుంబ సభ్యులను కానీ ఎవరు మరవలేరు. ఈ జిల్లాకు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, వాళ్ళు చేసిన మేలు. అనేక మంది ఉగాది పచ్చడి లాంటిది జీవితం. అనేక మందికి అనేక భావాలు ఉండొచ్చు, కానీ బాటమ్ లైన్ ఈరోజు వివేకానందరెడ్డి గారన్నా, ఆనం వాళ్ళన్నా ఒక ప్రత్యేక గౌరవం. మరి ఈరోజు ఆత్మకూరులో కొద్ది సమయం ముందు, నెల రోజులు కానీ లేదు సరిగ్గా, రామనారాయణ రెడ్డి గారిని అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పడం, అక్కడ ఉండే తెలుగుదేశం క్యాడర్ని, నాయకుల్ని సమకూర్చుకొని ఈరోజు జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం కానీ ఆత్మకూరు నుంచి రావడం,
రేపు జూన్ 4వ తారీఖు మొట్టమొదటిగా తెలుగుదేశం జెండా ఎగిరే నియోజకవర్గం ఆత్మకూరు అని కానీ తెలియచేస్తాం. ఈ యొక్క రాబోయే విజయంలో మొట్టమొదటిగా పాత్రికేయ మిత్రులందరికీ ఈ ఎన్నికల సమయంలో అహర్నిశలు మీరు కష్టపడి ప్రజల కొరకు ఒక మంచి పాలన కొరకు మీరు చేసిన కృషికి ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ, అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే ఈ కూటమి కోసం ప్రజాహితం కోసం పనిచేశారో వాళ్ళందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ నుంచి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇప్పుడు దాకా మనం చూసిన కష్టాలు, మనం పడిన బాధలు ఇవన్నీ తీరిపోయే రోజులు జూన్ 4 నుంచి వస్తుందని కానీ తెలియచేస్తూ, ఈ యొక్క ఎన్నికల్లో ఇంత ఎత్తున జనరల్గా అర్బన్ ఏరియాస్ తీసుకుంటే 60% మంది ఓటేస్తే చాలా ఎక్కువ. ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ 80% దాటింది. ఈ మీ ఓటు ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.